హాయ్ ఎవ్రీవన్. ఎంబీబీఎస్ టార్గెట్ పెట్టుకున్న ఏ స్టూడెంట్ అయినా కోచింగ్ తీసుకోవడంతో పాటు ఫైనల్ ఎగ్జామ్ని అంతే సీరియస్గా వితిన్ ద టైం 4 సబ్జెక్ట్స్ని మీకు తెలిసిన కాన్సెప్ట్లో మిస్టేక్ చేయకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు దిస్ పాయింట్, నా ఎక్స్పీరియన్స్లో నా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్కి నేను చెప్పే సింగిల్ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్నల్ ఎగ్జామ్ మార్క్స్ చూసుకోకుండా మీరు చేసిన ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎర్రర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మనం నేర్చుకున్నట్లయితే, సబ్జెక్ట్ డిస్కషన్ టీచర్స్తో గనక మనం డిస్కస్ చేసినట్లయితే కమాండ్ అనేది ఆ కాన్సెప్ట్ పైన వస్తుంది. సెకండ్ టైం ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం ఎర్రర్ చేసామో ఆ ఎర్రర్ రిపీట్ చేయకుండా ఉంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ మెడిసిన్ స్టూడెంట్స్. ఏ స్టూడెంట్ అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వాళ్ళు చేసిన ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకుంటూ, కాన్సెప్ట్ని కవర్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసుకుంటూ వెళ్తారో, ప్రీవియస్ మార్క్తో సంబంధం లేకుండా ఒక స్టూడెంట్కి 300 to 500 మార్క్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ మార్క్తో సంబంధం అనేది లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉండదు. ఎవ్వరూ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఎంత స్ట్రాంగ్గా ఆ గోల్ని ఫిక్స్ చేసుకున్నారు, ఎంత స్ట్రాంగ్గా హార్డ్ వర్క్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు, నెగిటివ్ థింకింగ్ లేకుండా ప్రతిదీ పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకుంటూ, ఇంటర్నల్ ఎగ్జామ్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, కమింగ్ ఎగ్జామ్లో ఇంటర్నల్గా నేను బెస్ట్ పర్ఫార్మర్ కావాలి అనే దిశగా స్టూడెంట్ వర్క్ చేసినట్లయితే గన్ షాట్గా మీరు అనుకున్న గోల్, మీ పేరెంట్స్ అనుకున్న గోల్ కన్ఫామ్గా రీచ్ అవుతారు. విష్ ఆల్ ద వెరీ బెస్ట్.